హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొబ్బరి కారంతో బంగాళదుంప వేపుడు చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు, పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేడెక్కాక తాలింపులు వేసుకోవాలండి. తర్వాత ఈ బంగాళదుంప ముక్కలు వేసి అటు ఇటు కలుపుతూ ఉండాలి. బాగా కలపాలండి. కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కలపాలి. అడుగంటకుండా కలుపుతూనే అటు ఇటు వేపుతూనే ఉండాలండి. కొబ్బరి కారం కోసం కావాల్సినవి కొబ్బరి, కారం, పుట్నాలు, చిన్నులపాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పు అండి. శనగపప్పు 2 స్పూన్లు శనగపప్పు పొడి అయితే బాగుంటుందండి. బాగా మగ్గుతూ ఉండాలండి. బంగాళదుంపలు అటు ఇటు అడుగంటకుండా వేపుతూ ఉండాలి. తర్వాత బాగా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి. అటు ఇటు వేపుతూ ఉండాలి అడుగంటకుండా. కాస్త కారం వేసిన తర్వాత ఈ పుట్నాల పప్పు కూడా వేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. అంతే అండి, బాగుంటుందండి. పుట్నాల పప్పు వేయటం వల్ల కర్రీలో ఈ బంగాళదుంప కర్రీలో చాలా బాగుంటుంది. 1 నిమిషం అటు ఇటు కలుపుకుంటూ ఉండాలండి. మగ్గిన తర్వాత కట్టేసేయాలి పొయ్యి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లేట్లో పెట్టుకొని వడ్డించుకోండి. అంతేనండి. బాయ్.